దేవుడి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవుడికి మాత్రమే. ఈరోజు మనం ఒక పాట ద్వారా మన కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. యూట్యూబ్లో మన ఛానల్ పేరు పాస్టర్ రాజశేఖర్ అనే ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క ఆత్మీయమైన మెసేజ్ అందరూ వినచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవుడికి మాత్రమే. హల్లెలూయా. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా వాడిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందనము పైన కూర్చున్నా గాని, అందరంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తామా, కలుసుకోయే మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తామా, కలుసుకోయే మిత్రమా. పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది.
అది నిన్ను చెరకముందే మరణము రాకముందే, అది నిన్ను చెరకముందే పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. నీవు నేను స్థిరము కాదుగా, ఇతరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ఇతరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలకముందే ఎత్తి పడవేయకముందే, వాడిపోయి రాలకముందే ఎత్తి పడవేయకముందే పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయం మాత్రం గ్రహించినటువంటి దేవాదేవునికి స్తుతులు స్తోత్రములు చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు యొక్క ప్రసంగ అంశం క్రిందున్న పాతాళం తప్పించుకోగలవా. క్రిందున్న పాతాళమును తప్పించుకోగలవా అనే అంశమును మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు జీవ మార్గమున నడుచుకొనును. క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడైతే పరమునకు పోయి జీవ మార్గములో నడుచుకొందురు అనే మాట మనము చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. తెల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడమైన మా దేవ, మహిమగల మహోన్నతుడా, మహారాజువైన దేవుడా, మమ్మల కన్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. మా కొరకై కలవరి శిలువలో రక్తము కార్చిన మా యేసుక్రీస్తు దేవా, నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నా. మమ్మలను పళ్ళకు నడిపించుట కొరకై నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని కోరుకుని నిమిషమును మీ పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించి ఓదార్చి సిద్ధపరుస్తూ మీ నిత్యరాజ్యానికి నడిపిస్తున్నటువంటి కోరినటువంటి పరిశుద్ధాత్ముడా, నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా నీ వాక్యమును అందిస్తున్న సోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. కుళ్ళ మహేష్ను ఆస్వాదించండి నాయన. మీ దీవెనతో వెళితే నింపమని నీకు సమర్పిస్తున్నాను. పాట పాడిన సహోదరుడు చంద్రశేఖర్ను ఆస్వాదించండి. ఆయన కుటుంబంలో నీ గొప్ప కర్మ జరిగించండి. కుటుంబంతా నిన్ను సేవించే భాగ్యం దయచేయవలసిందిగా నీకు సమర్పిస్తున్నాం. తెగల దేవ, యూట్యూబ్ ద్వారా నీ వాక్యం విన్న వారందరూ గ్రహించి గుర్తించి మీ నిత్యరాజ్యానికి యోగ్యులుగా ఈ లోకముందు నీ సాక్షులు ఉంచినట్టు గొప్ప దయచేయమని సమర్పిస్తున్నాం. నీ వాక్యం ధరిస్తుండగా దాసులు మరుగుపరచండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందమని సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. క్రింద పాతాళం ఉందని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. క్రింద పాతాళం ఉంది. ప్రేమటువంటి వారారా, ఈ మాట మనకు రుజువు చేయటం కొరకై ఒక 2 సాక్ష్యాలను విన్నాను. రుజువు చేయటం కొరకై మరి ప్రేమటువంటి వారారా, లూకా సువార్త 16వ అధ్యాయములో ధనవంతుడు పాత్రలు పడిపోయాడంట. పాత్రలు పడిపోయి పైకి చూసి, తండ్రి మీద అబ్రహామా, నేను ఈ అగ్నిజ్వాలలో యాత్ర పడుతున్నాను, నా మీద కనికరపడి ఒక చుక్కలు పంపించయ్యా లాజరుతో. అదే మా ఊరుడే కదా లాజరు, పంపి అయ్యా అని అడిగాడంట. అడిగితే అప్పుడు అబ్రహాము అన్నాడంట, నాయనా, నీవు నీ జీవితకాలంలో నీకు ఇష్టం వచ్చిన నడుచుకున్నావు నాయన. ధనవంతుడు అక్కడ ఉండేను. ఆ మాట చెప్తాను, చూపిస్తాను. 21వ వచనం, 22వ వచనం, ఆ దరిద్రుడు 23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను అని చెప్తున్నాడు అనమాట. అగ్నిజ్వాలలో నేను యాతన పడుతున్నాను, ఒక్క చుక్కలు పంపించయ్య అంటే అప్పుడు అబ్రహాము అని చూడండి. అబ్రహాము అన్నాడు, అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక ఇక్కడ అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి రాజాలపోకున్నట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మా దగ్గరికి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. అగాధము క్రింద అనే మాట మనం ధ్యానిస్తున్నప్పుడు మహా అగాధం ఉంది. గమనిస్తున్నామా? 2 రుజువులు ఉన్నమాట మనకి. క్రింద పాతాళం ఉంది అని మనకు చూపిస్తుంది వాక్యం. రెండవ ఉదాహరణ అబ్రహాం అంటున్నాడు. ఏమంటున్నాడు అబ్రహాము? మీకును మాకును మధ్య
అగాధం ఉంది. ఏ అగాధం ఉంటుంది? మహా అగాధము, క్రింద పాతాళం ఉందని సాధకుడు చెప్తున్నాడు. ఇంకా అనేక రుజువులు మనకు ఉన్నాయి. వినపటువంటి వాళ్ళారా, మరి పాతాళము అగ్నిగుండమని ఆయన చెప్తున్నాడు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాయి అంటున్నాడు. ఎవరుండేది ఆ మాట? ధనవంతుడు. ఆ యొక్క 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే ధనవంతుడు కూడా ఉండేను. ప్రతిరోజు బహుగా సుఖపడుతూ, బహుగా సన్నవస్త్రం ధరించుకుంటూ, బహుగా జీవిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. అదే ఊళ్ళో దరిద్రుడు కూడా ఉన్నాడు, లాజరు. 10 రోజులు చనిపోయినాడు. లాజరు కొద్ది రోజులకి ధనవంతుడు కూడా చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు. అయితే లాజరు చనిపోయినప్పుడు పరలోకం నుంచి దూతలు దిగి వచ్చి అతని ఆత్మను పరలోకానికి తీసుకుని పోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. కొద్ది రోజులకి దరిద్రుడు చనిపోయినాడు, పాతాళానికి దిగిపోయినాడు. అక్కడ కళ్ళు తెరిచి చూస్తున్నాడు పైకి. చూసి, అబ్రహమా, నేను ఎక్కడ యాత్ర పడుతున్నాను, అదో మా ఊరుడు ఉన్నాడు కదా లాజరు, వారితో నిలు పంపించయ్యా అడిగాడంట. అప్పుడు అబ్రహాం అన్నాడు, కుమారుడా, నీ జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికినా, జీవించినావు. లాజరు అయితే కష్టంలో ఉన్నప్పటికీ భక్తులు జీవించినాడు. నువ్వైతే యాత్ర పడుతున్నావు, వాడైతే సమాధానంగా ఉన్నాడు. అంతేకాకుండా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మన దగ్గరికి వచ్చిందనే కానీ, మా దగ్గర వచ్చిన మన దగ్గరికి వచ్చిందనే కానీ, మీకును మాకును మధ్య వీలు లేని మహా అగాధం ఉంది. మహా అగాధం ఉంది, వచ్చేదానికి వీలు పడదు అన్నాడు. మహా అగాధం అని చెప్పేసి అబ్రహాం చెప్పినట్టుగా బైబిల్లో మనం గమనిస్తున్నాం. వినబట్టి వరారా, క్రింద పాతాళం ఏముందంటున్నాడు అక్కడ? అగ్ని జ్వాలలో యాతన పడుతున్నట్టున్నాడు అనమాట. అగ్ని జ్వాల యాతన పడుతున్నట్టున్నాడు అనమాట. చూడండి దాని గురించి ఇంకా మార్కు సువార్త 9వ అధ్యాయంలో 9:48 వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పాతల గురించి చెప్పినబడి మరొక మాట 9:48లో ఏమంటున్నాడు? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్తున్నాడు అన్నమాట. అగ్ని గురించి ఇంకా మనం చూసినట్లయితే 43వ వచనం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయు. నీవు 2 చేతులు కలిగి నరకములోనికి ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. చూశారా? జీవం ప్రవేశించడం మేలు. నీవు ఒక చెయ్యిని అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. ఒకవేళ ఈ లోకంలో కొద్ది కాలం ఉండేది, కుండి చేయకుండా పర్వాలేదు. మరి పాతాళానికి పోయే కన్నా ఒక చెయ్యి కలిగి పరలోకం పోయేది మేలు. 2 చేతులు కలిగి ఆరోగ్యం పోతే ఇవి కూడా కాల్సి వస్తుంది అంటున్నాడు ఇక్కడ. 2 చేతులు కలిగి నరకములో ఆరోగ్యంలోకి పోవడం కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించడం అన్నమాట. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? ఈ లోకములో నువ్వు జీవిస్తుంది ఆపరేషన్ ఏదో తీసేయి. అంగహీనుడిగా ఉన్న పర్వాలేదు, పరలోకానికి పోతే అంగహీనుడిగా జీవులో ఉంటే నిత్య జీవములు మనం ఉంటాం. మన మాట ఏంటంటే పరమునకు పోయే జీవ మార్గం నడుచుకోవాలి, పాత్ర తప్పించుకోవాలి. పాతాళము అగ్నిగుండము, అది భగభగమండే అగ్నిగోళం అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను అన్నమాట. ఇంకా చూడండి 45వ వచనం. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడివేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. గమనిస్తున్నామా? ఇంకా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారేయి.
రెండు కన్నులు కలిగి నరకములో పడివేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. చూశారా? దేవుని రాజ్యము, పరమునము, పరలోకము ఇవన్నీ కూడా పర్యాయ పదములు. గమనిస్తున్నామా? పాతాళం గురించి స్పష్టంగా వ్రాయబడి ఉంది. మన పాయింట్ ఏంటంటే, క్రిందున్న పాతాళము తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడైతే పరమునకు పోయే జీవములో నడుచుకుంటాడు. బుద్ధిమంతులైతే పరమునకు పోయే జీవమార్గం అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప పరలోకం మీదకి వీలు లేదని యోహాను సువార్త 14:6 రాయబడి ఉంది. 14:6 మనం గమనించినప్పుడు నేనే మార్గము, నేను కూడా ఒక మార్గం అని చెప్పలేదు, నేనే మార్గము అన్నాడు అక్కడ. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు వచ్చేదానికి వీలు లేదంట. తండ్రి అంటే సృష్టికర్త, ఈ ప్రపంచాన్ని చేసిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గర వచ్చేదానికి వీలు లేదు. తండ్రి అంటే ఇప్పుడు ఈయన ఎవరు? యేసు ప్రభు. అమ్మడు చెప్పింది ఎవరు? యేసు. అక్కడ ఉందన్నమాట యేసు అని. ఆలోచన ఏంటంటే యేసు అని ఒక డ్యాష్ ఇచ్చారనమాట. చెప్పేది ఎవరు? యేసు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి వచ్చేదానికి వీలు లేదంటున్నాడు. ఇప్పుడు కుమారుడు ఎవరు? యేసు ప్రభువు. తండ్రి ఎవరు? సృష్టికర దేవుడు తన కుమారుడు పంపించాడు లోకానికి, యేసు ప్రభువు వారిని అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ద్వారానే తప్ప పరలోక పోయేదానికి వీలు లేదు, జీవాలు పోయేదానికి వీలు లేదు, పరలోకం చేరడానికి వీలు లేదు. ఆయన లేకుండా మన పరలోకం చేరలేము. మరి ఇంకొక రుజువు, ప్రతిదానికి 2 రుజువులు ఉండాలి. ప్రతి కేసుకి 2 సాక్ష్యాలు ఉండాలి అన్నమాట. అది గెలుస్తుంది. అట్లాగనే మన ప్రతి పాయింట్కి 2 ఉదాహరణలు ఇస్తున్నాను నేను. గమనించండి. యోహాను సువార్త 3:36 2వ రుజువు చూపిస్తాను అనమాట. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పినాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తండ్రికి రావని చెప్తున్నాడు. అదొక ఉదాహరణ, ఎగ్జాంపుల్. కుమారుని యందు శ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగాని చూశారు. కుమారుని విశ్వాసం ఉంచేవాడే, కుమారుని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. కుమారుని విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఈనాడు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువు వారిని తక్కువ దేవుడని, అమెరికాలో దేవుడని, లేకపోతే ఇంగ్లీషులో దేవుడని, లేకపోతే పాపేశ్వర దేవుడని ఎంతమంది తురీకరిస్తున్నారు, ఎంతమంది దేవులుగా జీవిస్తున్నారు, ఎంతమంది విగ్రహాలు పూజిస్తున్నారు, ఎంతమంది దూరంగా జీవిస్తున్నారు. వారందరూ కూడా అగ్నిగుండం పాలవుతారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. నేను చెప్పడం కాదు, ప్రేమటువంటి వాళ్ళారా మనం గమనించాలి. సరే, మన పాయింట్ గమనించినట్లయితే క్రింద పాతాళం ఉంది. ఈ పాతాళం ఎవరు చేసినాడు? దేవుడు చేసినాడు. ఎవరి కోసం చేశాడు? మనసు కోసం కాదు, దేవుడి మాట వెనకున్నటువంటి లూసిఫర్ కోసం చేసినాడు. దాన్ని సాతాను కోసం చేశాడు. దాన్ని ఆ సాతానుడు దేవుడి మీద పంతం పట్టుకొని దేవుని ఏమి చేయలేక దేవుడు సృష్టించినటువంటి మానవ దగ్గరికి వచ్చి మనిషికి లేనిపోని దురాశలు కలిగజేసి, చెడులసలు కలిగజేసి మానవుని విగ్రహాల వైపు తిప్పి త్రాగుడు, జూదము, చెడుతనం, మోసం, అల్లరి, దూషణ, దుర్భాగ్యం నడిపించేవాడు అపవాది సైతానుడు. వాడు మనుషులని తప్పుదర పట్టించి మానవుని మండతలకు కుడితనం కలిగజేసి దేవుడి నుంచి దూరం చేసి నరక నడిపిస్తున్నాడు. ఓ కుమారుడా, కుమార్తె, దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవి. నిన్ను దేవుడు సృష్టించినాడు. నువ్వు పాపం తప్పించుకోవాలా, మార్గమునకు ఎక్కిపోవాలని నా కోరిక, దేవుని కోరిక.
ఒకడు ఉదాహరణ చెప్తున్నాను. వాళ్ళిద్దరు కూడా ఈ లోకములో మంచిగా బతికినారు, కోటీశ్వరులుగా బతికినారు. అయితే పరలోకం కొరకు ఎదురు చూశారంట. వాళ్ళిద్దరు చెప్పి ముగిస్తాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. అక్కడ ఒక వ్యక్తి భూలోకములో కోటీశ్వరుడుగా బతికినాడు. అయితే కోట్ల మీద మనసు పెట్టుకోకుండా పరలోకం మీద మనసు పెట్టుకున్నట్టుగా బైబిల్లో ఉంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినప్పుడు స్పష్టంగా దాని గురించి రాయబడింది అన్నమాట. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులతో ఆ పట్టణము కట్టాడట దేవుడు. పునాదులు ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను. అబ్రహాము జీవించిన కాలంలో ప్రేమటువంటి వాళ్ళారా, దేవుడు ఆదికాండం 12 పిలిచాడు. దేవుడు 20 వచ్చేల కల్లా అన్ని విషయములు ఆస్వాదించాడంట అబ్రహాము. అయితే అతని ఆస్తి మీద, అతని సంపద మీద, అతని హోదా మీద, అతని పలుకుబడి మీద, అతని యొక్క గొప్పతనం మీద మనసు పెట్టుకోలేదు. ఇవన్నీ దేవుడు ఇచ్చినాడు. అయితే పునాదుల ఆ పట్టణం ఉంది, పరలోక పట్టణం ఉంది, దేవుడు ఉండే పట్టణం ఉంది. అక్కడికి వెళ్ళాలని అక్కడ మనసు పెట్టుకున్నాడంట. పునాదులుగా ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచుండనంట. అక్కడ పరలోకం ఉంది. ఇలాంటి ఎంతమందికి ఉందండి పరలోకం కావాలని? ఎవరు చూస్తున్నారు? ఏమో ఎక్కడుందో, ఎంత అవుతుంది అనే వాళ్ళు ఎంతమంది. ఆ విధంగా చెప్పేది ఎవరంటే సాతాను. పరలోకం లేదు నీకు అనేది సైతాను. కానీ దేవుడు చెప్తుంది, ఆకాశము భూమి గతించను కానీ నా మాటలు గతించి చెప్పబడి దైవవాక్యము చెప్తా ఉంది. భక్తులు వారికి అంత కలిగి ఉన్న పరమునకు పోయి ఉద్యోగం నడుచుకున్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఒక వ్యక్తి చూపిస్తాను. అదే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తులు సాక్షి అన్నమాట. 24 వచనం 24 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించెను. ప్రతిఫలముగా బహుమానం కలగబోతుంది, దాని దృష్టి ఉంచాడంట. అది పరలోక బహుమానము. ఈ భూలోకములో అల్పకాల పాపముల కంటే పరలోకములో గొప్ప భాగ్యం ఉంది. పరలోకములో గొప్ప భాగ్యం ఉంది, బహుమానం ఉన్నాయి, నిరంతరం రాజ్యం ఉంది. ఆ రాజ్యం కొరకు ఎదురు చూసినట్టుగా పరిశుద్ధంగా స్పష్టంగా ఉంది. ప్రేమటి వాళ్ళారా, క్రిందున్న పాత్ర చోట కొరకై సిద్ధపడుతున్నావా? నువ్వు ధన్యుడవు. పాత్రం లేదు, పడకం లేదు అనుకున్నట్లయితే మోసపోతావు. కనుక మోసము జీవించుకోకుండా సత్యములు జీవించడం కొరకై దేవునికి సహాయం చేయనుగాక. ఆమె తలవచ్చండి, ప్రార్థిస్తున్న పరిశుద్ధమైన మా దేవ, క్రింద పాతాళం ఉంది, అది సైతాను కోసం చేశావని బైబిల్లో వ్రాయబడి ఉంది. సాతానును అపవాదికిని వారితో సిద్ధపరిచిన త్యాగిని చెప్తున్నావు. అది తప్పించుకొని పరమునకు పోయి జీవమార్గం నడుచుకోవాలా. జీవమార్గము యేసుప్రభు మార్గము, జీవమార్గము యేసయ్య మార్గము, జీవమార్గము యేసయ్య మార్గమని మేము తెలుసుకొని విశ్వసించాలని చెప్తున్నావు తండ్రి. విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారుడు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుడు విధులు కానివాడు జీవము చూడగాని ఒక్కతోటిదని చెప్పినావు నాయన. కుమారుడు విశ్వసించాలని నువ్వు కోరుతున్నావు. కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచి ఆ నిజమైన దేవుడు ఆయన భూలోకానికి వచ్చాడు. నా కోసం ప్రజలందరి కొరకై, లోక ప్రజలందరి కొరకై లోక పాపలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చి ప్రజలందరి కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాడు. నేనే మార్గం, నేను సత్యము, నేను చూడండి యేసు ప్రభు వైపు తిరుగు, యేసు ప్రభు వైపు తిరిగి
ఆయన మార్గం భాగ్యం అందరికీ దయచేయమని మా యొక్క వ్యూస్ అందరికీ నీ మాటలు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వారికి సహాయం చేసి క్రింద పాదాలను తప్పించుకొని పరమునకు వచ్చిన వచ్చి కొరకు గొప్పగా జరిగించడం సమర్పించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.